అందరికీ నమస్కారం సోదరులారా. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ 29వ డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మన జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సోదరులారా, భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టే క్రమంలో భాగంగా మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారు హింసావాదం కాకుండా అహింసావాదంతోనే శాంతియుతంగానే దేశ ప్రజలందరికీ సమైక్యపరిచి దేశ స్వతంత్ర ఉద్యమాన్ని మొత్తం దేశవ్యాప్తంగా విస్తరింపజేసి ఏదైతే బ్రిటిష్ పాలకులు మనల్ని పాలిస్తూ ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టేంత వరకు ఆయన యొక్క పోరాటం కొనసాగింది. మహాత్మా గాంధీ గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజలు కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసిన ఫలితంగానే మన జాతిపిత గారి పిలుపులో భాగంగా ప్రజలందరూ భాగస్వాములై ఆ రోజు జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమం ఫలితం మనకు ఈరోజు భారతదేశం స్వతంత్ర భారతదేశంలోనే అది ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు విస్తరింపబడింది. కావున ఈ సందర్భంగా మనం మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల్లో కూడా గాంధీ గారికి నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా మన దేశ ప్రజలందరూ మన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా మనందరం కూడా జీవించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఏదైతే మనం మహాత్మా గాంధీ నగర్ 29వ డివిజన్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించే కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.